హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి పాలకూర ఆర్గానిక్ దంట, మందులు ఏం వేయకుండా పండించిందంట. ఒక కట్ట వచ్చేసి 15 రూపీస్ అంటండి. ఎంత ఆర్గానిక్ అయితే మాత్రం. మామూలుగా మనం మార్కెట్కి వెళ్తే 20 రూపాయలకి 5 కట్టలు అట్లాగిస్తారు. ఇవి ఒక కట్ట వచ్చేసి 15 రూపాయలంట. అంటే అంత ఎక్కువ చెత్త ఏం లేదు, బాగానే ఉంది. ఆకు కూడా ఫ్రెష్గానే. ఇంకా ఏదైతే నేను పప్పు చేసేద్దామని చెప్పి మొత్తం ఉదయాన్నే ఒలిచేసాను. మా అమ్మాయికి మార్నింగ్ క్యారేజ్ పెట్టాలి. ఇంకో కట్ట వచ్చేసి చుక్కకూర అండి. అది 2 కట్టలు తీసుకొచ్చాడు. ఇంక సరే చుక్కకూర తర్వాత చేయొచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే పాలకూర చేస్తున్నాను. మా రాక్సిగా నేను ఏం చేస్తున్నా వచ్చి చూడాలన్నమాట, ఏం చేస్తున్నాను అని. ఇంకా కందిపప్పు వేసేసి ఫస్ట్ క్లీన్ చేసేసాను. ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఇంకా ఆకుకూర కూడా కడిగేసాను. ఇంకా ఒక పై మీద అయితే రైస్ పెట్టేశాను. ఇంకా మళ్ళీ ఇడ్లీ కూడా పెట్టాలి. ఫస్ట్ ఇవి అయిపోతే తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఆకుకూర మొత్తం కడిగేసేసి ఇంకా పప్పు వేసాను. ఇందులో అయితే టమోటాలు వేయలేదండి. పాలకూరకి టమోటాలు వేస్తే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి వస్తాయి అని అంటారు కదా, అందుకోసం అని చెప్పి వేయలేదు. టమోటాలు వేసినా టేస్ట్ బాగుంటుందండి. అయితే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు అయితే టమోటాలు వేసుకోకూడదండి పాలకూరలో, డాక్టర్లే చెప్తారు. అంటే మా అత్తయ్యకి కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు అయితే తినకూడదని చెప్పారు. అందుకని చెప్పి ఇంకా నేను మాకైనా సరే వేయను అనమాట. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే పప్పు మాత్రం టేస్ట్ బాగుందండి. ఆర్గానిక్ అయినా వర్త్ అనిపించింది. 15 రూపాయలైనా కూడా కట్ట టేస్ట్ బాగా వచ్చింది. ఇంకా ఉదయాన్నే రాత్రి ఆవిరి కుడుంకి వేసి పెట్టాను కదా, లాస్ట్ వీడియోలో ఉంది, నిన్నటి వీడియోలో. ఇంకా ఇడ్లీ పెట్టేశాను అనమాట ఆవిరి కుడుం పిండితోటి. ఆవిరి కుడుం అంటే ఇంతకు ముందు రోజుల్లో ఒక దబర్లో వాటర్ పోసేసి పైన ఒక క్లాత్ పెట్టేసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత మనం చేయలేం కాబట్టి ఇంకా ఇడ్లీ పాత్రలోనే ఇడ్లీలాగా పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ అయితే ఒక 3 ప్లేట్లు పెట్టాను. ఈ ఇడ్లీ పాత్రకు వచ్చేసి 3 ప్లేట్లేండి ఉండేది. ఇంకా ఉదయం ఒక 3 ప్లేట్లు పెట్టేశాను. ఈ ఆవిరి కుడుం అనేది మనం ఎక్కువ మినపప్పు వేసుకొని కొంచెం బియ్యం వేస్తాం కదా, ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇడ్లీ అనుకో మళ్ళీ ఇడ్లీ రవ్వ పిండాలా అన్నీ చేయాలా, ఇవనుకో మిక్సీకి వేసేసేయచ్చు 2, త్వరగా పని అయిపోద్ది, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఆవిరి కుడుమండి మనకి ఒక 41 రోజులు కనుక డైలీ మార్నింగ్ నెయ్యి వేసుకొని చక్కెర వేసుకొని ఆవిరి కుడుం తింటే నడుము నొప్పి అనేది తగ్గుతుందంటండి. ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి, ఎవరైనా ట్రై చేశారేమో. కాన్పులు అయినప్పుడు అప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఆవిరి కుడుమే ఎక్కువ పెడతారు బలం అని చెప్పేసి. ఇంకా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోయినాయండి, తీసేసి ఇంకా మా అమ్మాయికి మా వారికి అయితే పెట్టేశాను. ఇంకా తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పప్పు అయితే అయిపోయింది. ఇంకా తిరగమాత వేసేసి పప్పు కూడా ఇడ్లీలో వేసుకొని తిన్నారు, టేస్ట్ బాగుందని అని చెప్పారు. ఇంకా నాకైతే ఎస్హెచ్ కలెక్షన్స్ అని ఇన్స్టాలో ఒక పేజ్ ఉంది కదా, మీరు ఎవరికన్నా నచ్చితే శారీస్ పర్చేస్ చేయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఎస్హెచ్ కలెక్షన్స్ అని 8142531172 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇంకా శారీస్ చూపిస్తాను. ఇంకా ఉదయాన్నే పూజ అయితే చేసేసుకున్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇది నైట్ అనమాట, వర్షం పడుతుంటే వీడి లోపలే ఉన్నాడు. ఇంకా లోపల ఉంటే వీడి పనులు ఇట్లా ఉంటాయి. ఒక చీపురు పుల్ల తీసుకొచ్చి అరుస్తున్నాడని చెప్పి భయపెడదామని
వాడు ఆ చీపిరి పుల్ల తీసుకొని శుభ్రంగా కొరికేసి పెన్ను క్యాప్ అయిపోయింది ఇస్తే అట్లా చేసేసాడు. నంగనసలాగా వెళ్ళి పడుకున్నాడు అనమాట. ఇంకా నైట్ వచ్చేసి సేమియా బొంబాయి రవ్వతోటి ఉప్మా అయితే చేసేసాను. సర్లే త్వరగా అయిపోద్దులే అని చెప్పి చేసేస్తే మా వాళ్ళు అట్ట కాదని చెప్పి మళ్ళీ దోశ పిండి తెచ్చుకున్నారు. ఇంకా సేమియా ఉప్మా చేస్తా ఈ అంట్లన్నీ తోమేసేద్దాంలే అనుకున్నా. ఇది నైట్ అనమాట. ఇంకా ఉప్మా అయిపోయింది, అంట్లు తోమేశాను. ఇంకా వచ్చిన తర్వాత మాకు దోశ కావాలా అని చెప్పేసి దోశ వేయించుకొని తింటున్నారు, ఉప్మా దోశలు. ఇంకా ఇదేనండి ఈ రోజుటికైతే వీడియో. ఇంకా ఎట్లా ఉందో కామెంట్ చేయండి.